అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. చక్కని శ్రేష్టమైనటువంటి సమయాన్ని దానముగా ఇచ్చినందుకు మీకు వందనాలు. కొద్ది నిమిషములు ప్రభువా నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, నీ వాక్యము ద్వారా ప్రభువా మా హృదయాలను సంధించమని, గొప్ప మేలులను అద్భుతాలను నీ బిడ్డల జీవితాలలో నా జీవితంలో జరిగించమని, నూతనమైనటువంటి కార్యాలు ప్రభువా నాయన జరగడానికి కృప చూపించుమని, వాక్యమయుండి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే 28వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక స్త్రీ కనబడుతూ ఉంది. మరొక పర్యాయం చదువుదాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియా, చాలమ్మా, మగ్దలేనే మరియా అనేటటువంటి ఆమె కనబడుతూ ఉంది. ఈ మగ్దలేనే మరియను గురించినటువంటి చరిత్ర ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ఈ మగ్దలేనే మరియను మొదటి సువార్త పూరగా పిలుస్తూ ఉన్నారు. మొదటి సువార్త పూర యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన వార్తను మోసుకుని వెళ్ళిపోయినటువంటి మొదటి సువార్త బోర ఎవరు అంటే కనుక మగ్దలేనే మరియా. పరిశుద్ధ గ్రంథాన్ని మనము గమనించినట్లయితే 7 మరియలు కనబడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్థాయి కలిగిన వారు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రీతిగా వాడుకున్నట్టుగా, ఒక్కొక్క పాత్రగా ఆయన నిలవబెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. మరి బైబిల్ గ్రంథంలో మరియలు 7 అనుకున్నాము కనుక ఒకసారి వారి గురించి కూడా మరి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా బాగా తెలిసినటువంటి మరియా. ఈమె ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి అయినటువంటి మరియా. ఈమె గురించిన ప్రస్తావన మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఆయన తల్లి అయిన మరియా, చాలండి, ఆయన తల్లి అయిన మరియగా కనబడుతుంది ఈ మరియా. ఇక రెండవది ఎవరు అంటే మగ్దలేనే మరియా. ఇప్పుడు మనం చదువుకున్న మగ్దలేనే మరియ గురించి. ఇక మూడవది ఎవరు అంటే గనక యాకోబు యోసే అనువారి తల్లిగా పిలువబడుతున్నటువంటి మరియా. ఈమె గురించి ఎక్కడ కనబడుతూ ఉంది అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం మనం చూసినట్లయితే వారిలో యాకోబు యోసే అనువారు తల్లి అయిన మరియా ఈమె ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగే 4వ మరియా ఎవరు అంటే కనుక క్లోపా భార్య అని రాయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఈమె కనబడుతూ ఉంది, క్లోపా భార్య అయినటువంటి మరియా. తరువాత మనం గమనించినట్లయితే కనుక 5వ మరియా ఎవరు అంటే కనుక బేతనియా అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి మరియా, అనగా మరియా, మార్తా, లాజరు ఆ కుటుంబములో ఉన్నటువంటి మరియా. యేసు పాదాల వద్ద కూర్చున్నటువంటి మరియా, యేసు పాదాల వద్ద కూర్చుని కన్నీరు కాచిన మరియా. ఆమె గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని మహిమ కలుగునుగాక. అంటే బేతనియా ప్రాంతానికి చెందినటువంటి మరియగా ఒక మరియ కనబడుతూ ఉంది. అలాగే 6వది ఎవరు అంటే కనుక యోహాను అనేటటువంటి మారు పేరు కలిగిన మార్కు యొక్క తల్లిగా ఉన్నటువంటి మరియా. ఈమె గురించి చూడాలంటే కనుక అపోస్తుల కార్య గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకుని అతడు, అదిగోండి, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చిన ఈమె 6వది.
ఇక 7వ మరియ ఎవరు అంటే గనక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక అనగా రోమా పత్రిక 16వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మరియా. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియ అనగా ఈ మరియ ఎవరు అంటే గనక పౌలు గారికి చాలా సహాయకురాలుగా పనిచేసినటువంటి ఆమె, ప్రభు పనిలో వాడబడినటువంటి ఆమె, ఒక రకముగా శిష్యురాలుగా పిలువబడతా ఉంది. ఈమె రోమా పట్టణానికి చెందినటువంటి ఆమె అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా మనము గమనించినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథములో దాదాపుగా 7 మరియలు కనబడుతూ ఉన్నారు. ఆ 7 మరియలు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా దేవుని పనిలో వాడబడ్డారు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మగ్దలేని మరియ అనేటటువంటి ఈమె యొక్క స్థాయి కూడా అత్యున్నతమైనటువంటి స్థాయి. తొలి సువార్త బోరగా సువార్తను మోసుకుని వెళ్ళినటువంటి గొప్ప స్థాయి కలిగినటువంటి ఆమెగా ఈ మగ్దలేని మరియ కనబడుతూ ఉంది. ఈమె గురించి బైబిల్ గ్రంథములో మనము పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధాన అధ్యాయాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథములో చివరన రాయబడినటువంటి అధ్యాయాలు మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానం సంబంధించిన అధ్యాయాలు అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయము, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము. ఈ 4 అధ్యాయాలు కూడా ఏం అధ్యాయాలు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారికి సంబంధించినటువంటి పునరుద్ధాన అధ్యాయాలు అనగా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు అని చెబుతున్నటువంటి అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో ఈ మరియ యొక్క పేరు ఎక్కడుందో మనం గమనించాలి. ఈరోజు మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-2 వచనం చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత అనగా యేసుక్రీస్తు ప్రభువు వారికి సిలువ వేసేసారు శుక్రవారం. ఆ యొక్క శుక్రవారం అయిపోయింది, శనివారం విశ్రాంతి దినం అయిపోయింది, ఆదివారము ఉదయకాలమున ఏం జరుగుతుంది అక్కడ రాశారు. తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చని మీరు గమనించారో లేదో, మగ్దలేనే మరియ అనేటటువంటి ఆ పేరు మొదటిగా రాశారు. ఒక సువార్త చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు. ఇక్కడ కూడా కొంతమంది స్త్రీలు చెప్తూ ఉన్నారు. దానిలో మొట్టమొదటిగా ఉన్న పేరు ఎవరిదంటే మగ్దలేనే మరియ. మగ్దలేనే మరియ యాకోబు భార్య అయినటువంటి యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు అనగా 3 వచ్చారు. ఆ 3లో మొట్టమొదటిగా ఎవరి పేరు రాశారు అంటే కనుక మగ్దలేని మరియ అని రాశారు. ఆ తర్వాత లూకా సువార్తలో కూడా మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1 వచనము. లూకా సువార్త 24వ అధ్యాయం 1 వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా అక్కడ స్త్రీలు అని రాశారు. ఆ స్త్రీలు ఎవరో మనకు తెలియాలంటే 10వ వచనానికి రండి. 10వ వచనం. చెప్పిన వారెవరనగా చాలా రికార్డుగా రాశాడండి దేవుడు. మగ్దలేనే మరియయు యోహానయ. గమనించారో లేదో, మత్తయి సువార్తలో మొట్టమొదటిగా ఆమె పేరే రాశారు. లూకా సువార్తలో మొదటగా ఆమె పేరే రాశారు మగ్దలేనే మరియ అని. అలాగే మార్కు సువార్తలో కూడా మగ్దలేని మరియ అని రాశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానం తర్వాత మగ్దలేని మరియ యొక్క స్థాయి మారింది. ఇది గమనించాలి. ఇక 4వ సువార్త యోహాను సువార్తలో దేవుడు రాయించిన విధానం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ. చాలండి, ఇక్కడ కూడా మగ్దలేనే మరియే. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధాన వృత్తాంతం ఏదైతే ఉందో 4 సువార్తల్లో, ఆ 4 సువార్తలకు సంబంధించినటువంటి పునరుద్ధాన వృత్తాంతములో మొట్టమొదటిగా చెప్పబడుతున్నటువంటి స్త్రీ పేరు ఏమిటంటే మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియ పేరు ఎందుకు రాశారు? పరిశుద్ధాత్మ తండ్రి మరి బైబిల్ గ్రంథమును రాసేటటువంటి విధానము చాలా గొప్పది. ఒక పర్పస్ లేకుండా ఆయన ఏ పదము వాడరు. బైబిల్ గ్రంథములో మనం అక్షరాన్ని తీసేయడానికి లేదు, పొల్లును తీసేయడానికి లేదు, కలపడానికి లేదు. ఎందుకంటే కనుక ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఏదైతే రాయించాలనుకున్నాడో అన్నీ కూడా రాయించాడు ఆయన.
మరి ఆ కోణములోనే మనం గమనించినట్లయితే ఎందుకు మగ్దలేనే మరియ పేరు మొదటగా రాయబడింది? అంతమంది స్త్రీలు ఉండగా మగ్దలేనే మరియ పేరు ఎందుకు రాయబడింది? ఇది మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఆయన వెలిగింపులో మరి మన జ్ఞానాన్ని వెలిగించి మనకు అర్థమయ్యే రీతిలో బోధించబోతూ ఉన్నాడు. ఎందుకు ఆమె పేరే రాస్తారు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఒకప్పుడు ఈ మగ్దలేనే మరియ ఎవరు ఇంతకేని? ఇది ప్రశ్న. మగ్దలేనే మరియ ఎవరు అంటే కనుక ఇక్కడ పునరుద్ధాన అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. అంతకుముందు మగ్దలేనే మరియ గురించినటువంటి చరిత్ర మనం చూసినట్లయితే లూకాసు వార్తలో కనబడుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క చాలండి. మగ్దలేనే మరియ అనేటటువంటి ఈమె ఎక్కడ కనబడుతుంది మొట్టమొదటగా అంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనములో కనబడతా ఉంది. ఎలా కనబడుతుంది అంటే 7 దయ్యాలు పట్టుకున్నటువంటి ఆమెగా కనబడుతూ ఉంది. ఒక బహు క్లిష్టమైనటువంటి కష్టకాలములో యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరకు వచ్చినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. 7 దయ్యాలు అంటే సామాన్యమైన విషయము కాదు. ఒక దయ్యం పట్టుకుంటేనే మనం పట్టుకోలేము వాళ్ళను. ఒక దయ్యం పట్టుకుంటేనే చాలా ఇబ్బంది పెడతారు. అలాంటిది 7 దయ్యాల చేత పీడింపబడుతూ కుటుంబంలో శోధనలను రేపుతూ మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నటువంటి ఆమె ఈ మగ్దలేనే మరియ. ఆమెను ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆ 7 దయ్యాలను కూడా యేసుక్రీస్తు ప్రభు వారే వెళ్ళగొట్టినట్టుగా ఆయన బాగు చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అంటే ఈ మగ్దలేనే అంటే గనక మనం గమనిస్తే ఆమె ఇంటి పేరు కాదు, ఆమె ఊరు పేరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చివరి మ్యాపులు కనబడతాయి మనకు. ఆ మ్యాపుల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఉంటుందండి మగదాల అనేటటువంటి ప్రాంతం. దాన్నే మగ్దాల అన్నారు. మగ్దలేని మరియా అని చెబుతా ఉన్నారు. మగదాల అనేటటువంటి ప్రాంతానికి చెందిన ఆమె ఈమె. నాయీను అనే ప్రాంతానికి చెందిన విధవరాలు, సారేపతు అనే ప్రాంతానికి చెందిన విధవరాలు. అలా ఏ విధంగా చెబుతూ ఉన్నారో అలాగే ఈ మరియా మగ్దలేనే అనే ప్రాంతానికి చెందినటువంటి మరియా, మగదాల అనే ప్రాంతము అని చెబుతూ ఉంటారు. దేవుని మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మేలు పొందుకున్నటువంటి ఆమె ఏం చేస్తుందంటే ప్రభు పరిచర్యలో వాడబడింది. ప్రభు పరిచర్యలో వాడబడింది. ఇది మొదటి లక్షణంగా మనము గమనించాలి. ఇదంతా కూడా మనం చదివాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పబడినటువంటి మాట అదే. శిష్యులు అలాగే కొంతమంది స్త్రీలు, ఆ కొంతమంది స్త్రీలలో ఈ మగ్దలేనే మరియ కూడా ఉంది. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే ధనాన్ని కూడా పరిచర్యలో వాడింది అని మనం గమనించాలి. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. వీరు అనేకులను అంటే అందులో ఎవరున్నారు? మగ్దలేనే మరియ ఉంది కాబట్టి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము. ఎవరు వారు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులైనటువంటి వారు వెంబడించే వారికి ఏం చేస్తున్నారంటే వీరందరూ కూడా ఉపచారము చేస్తూ ఉన్నారు. కలిగినటువంటి ఆ సంపదను ప్రభు పనికి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఏనాడైనా ఖర్చు పెట్టావా ప్రభు పనికి? పరిశుద్ధాత్మ తండ్రి అడుగుతూ ఉన్నాడు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగేస్తున్నావు కానీ ఏనాడైనా సేవకు సహకరించావా? వాక్యం ఇచ్చినటువంటి ఓ ప్రియమైనటువంటి తల్లి, దేవుడు నిన్నే అంటూ ఉన్నాడు, నిన్నే అడుగుతూ ఉన్నాడు. ప్రభు పనికి సహకరిస్తున్నావా? సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడునని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. ఇప్పుడు మగ్దలేనే మరియ ఏమంటూ ఉంది అంటే గనక నేను ప్రభు పనికి సహకరించాను గనుకనే నా పేరు అక్కడ ముందుగా రాయబడిందని చెప్తా ఉంది. మరి నీ పేరు రాయబడాలంటే నువ్వు పరిచర్యలో సహకరిస్తున్నావా అని అడుగుతున్నాడు ప్రభువు. దేవుని మహిమ కలుగునుగాక. పొగడ్తల్లో మీ పేరు ముందుండాలనుకుంటారు, సంఘంలో నా పేరు ముందుండాలనుకుంటారు, సంఘంలో నా పేరు గురించి ఎక్కువ మాట్లాడితే బాగుండదు అనుకుంటారు. అనుకోవడం మంచిదే, కానీ దాని వెనకాల మీరు చేస్తున్న శ్రమ ఉండాలి, పని ఉండాలి. పని ఉంటే దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. మన క్రైస్తవ సిద్ధాంతం ఏమిటంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. అది ఈ మగ్దలేనే మరి తగ్గించుకుంది, సమస్తాన్ని విడిచిపెట్టుకుంది, ప్రభు పనిలో వాడబడ్డానికి ముందుకు వచ్చింది. తనకున్నటువంటి ఆ ఆస్తిలో ఉన్నటువంటి భాగమును
ప్రభు పరిచర్యలో ఖర్చు పెడతా ఉంది. అది మగ్దలేనే మరియకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకే పేరు ముందు రాశారు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి మరి సిలువ మరణాన్ని ఖరారు చేసేశారు. ఆయన సిలువ మోస్తూ ఉంటేనండి అనేక మంది ఆయన్ను వెంబడించలా. దేవుని మహిమ కలుగును గాక. గమనించాలి, దగ్గరికి ఎవరూ రాలేదు. శిక్ష పడుతూ ఉంటే అందరూ దూరంగానే ఉండిపోయారు, అందరూ దూరంగానే ఉన్నారు. కానీ ఆయన శిలువ శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు, శిలువం రాను మీద ఉన్నప్పుడు దగ్గరగా వెళ్ళిపోయి ఆయన శిలువం రాను మీద వేలాడుతూ ఉంటే దగ్గరగా ఉన్నటువంటి వారు కేవలము 5 మాత్రమే ఉన్నారు. ఆయన సువార్త పనిలో ఉండగా మీరు గమనించారో లేదో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. ఏమైపోయారు ఆ పురుషులు? అలాగే స్త్రీలు కూడా తిన్నారు. ఏమైపోయారు వారు? అలాగే అద్భుతాలు పొందుకున్న వారు ఉన్నారు, ఆశ్చర్య కార్యాలను చూచిన వారు ఉన్నారు, రోగాలు పోయినటువంటి వారు ఉన్నారు, రోగాలు నయమైపోయి బాగుపడి ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. మరి వారందరూ ఏమైపోయారు? ప్రభువుకి శిలువ మరణాన్ని ఖరారు చేసిన తరువాత ఆయన 39 కొరాదెబ్బలు కొడుతూ ఉండి ఆయన తీసుకువెళుతూ ఉంటే ఆయన వెంబడించినటువంటి వారందరూ ఏమైపోయారు? శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు ప్రభువు. వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరూ లేరు. అలా వచ్చినది ఎవరు అంటే కేవలం 5 మాత్రమే వచ్చారు. ఆ 5 మనం గమనించినట్లయితే కనుక యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు. మీరు గమనించారో లేదో, ఇక్కడ మగ్దలేనే మరియ పేరు వెనక్కి వెళ్తుంది. ఎప్పుడు ముందుకెళ్ళిందంటే ఆయన పునరుద్ధానం తర్వాత ముందుకెళ్ళింది. చాలా చరిత్ర ఉందండి. పరిశుద్ధాత్మ తండ్రి ఎందుకు రాయించాడో మనం గమనిస్తే ఆశ్చర్యమే కలుగుద్ది. ఈరోజు ఇక్కడ వెనకాల ఉంది పేరు. అప్పటికి ఇంకా ప్రభు యొక్క పునరుద్ధానం జరగల. అప్పటికి ఇంకా ప్రభు శిలువ మీద ఉన్నాడు, ఇంకా మరణించాలి, పునరుద్ధానం జరగాలి. అప్పుడు కదా పేరు ముందుకు వచ్చింది. అంటే అప్పుడు దాకా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పేరుకు ముందుకు వచ్చిందో మీరు కూడా అప్పుడు దాకా వాక్యం వింటా ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మళ్ళీ చదవమ్మా 25వ వచనం. ఒకటి ఆయన తల్లి సహోదరి సలోమి, రైట్, క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియా. అంటే 4 అన్నమాట. 4 ఆడవాళ్ళు ప్రభు ఇలా శిలువ మీద ఉంటే కనుక ఇటు పక్కన 4 ఆడవాళ్ళు నిలవబడ్డారు. తర్వాత యేసు అంటే గమనించవలసిన మాట ఏమిటంటే 4 ఈ పక్కన ఉంటే కనుక ఒక శిష్యుడి దగ్గర ఈ పక్కన ఉన్నాడు. అతను ఎవరంటే యోహాను. ఏమైపోయారు? శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారి చివరి వరకు వచ్చి ఉన్నటువంటి శిష్యుడు ఒక్కడే, అతనే యోహాను. కనుక యోహానుకు దేవుడిచ్చినటువంటి ఘనత మహాఘనత. పరలోక రాజ్యాన్ని చూపించేశాడు యోహానుకి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ స్త్రీ చివరి వరకు వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా పరిచర్యలో వాడబడిందండి. రెండవది ధనాన్ని పరిచర్యలో ఖర్చు పెట్టింది. మూడవది శిలువ దగ్గరకు వచ్చి నిలుచుంది. దేవుని మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఈమె గురించి చెప్పబడిన మాట, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ రాను మీద ఆయన చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమానికి మరి తీసుకువెళ్తున్నారు. అప్పుడు కూడా ఈమె వెంబడించినట్టుగా రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. శతాధిపతి చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు. చాలండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చనిపోయేటటువంటి సమయం అప్పుడు కూడా వారు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. వారి పేర్లు మాత్రమే రాశారు. అంటే చివరి వరకు వెంబడించింది. దూరంగా ఉండి ప్రభువుని చూస్తూ ఉంది. ఇందాక దగ్గరగా కనపడింది, ఆ తర్వాత ఆయన మరణించే సమయానికి దూరంగా ఉన్నారు. మొత్తానికి ప్రభువుని విడిచిపెట్టకుండానే చూస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమము చేశారు. ఆ సమాధి కార్యక్రమము మనం గమనించినట్లయితే కనుక మరి నికోదేము అనేటటువంటి వ్యక్తి, అలాగే అరిమతయ యోసేపు, ముఖ్యమైనటువంటి పాత్ర అరిమతయ యోసేపుది. అతనికి సపోర్టుగా నికోదేము, వీరిరువురు కూడా సమాధి కార్యక్రమం జరిగించారు. ఆ సమాధి కార్యక్రమం అప్పుడు కూడా వీళ్ళు దూరంగా నిలబడి చూస్తున్నారు. అలా ఉన్నటువంటి పాత్ర ఎవరు అంటే గనక ఈ మగ్దలేనే మరియ. చదువుదాం
15వ అధ్యాయము మార్కు సువార్త 46వ వచనం. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. అదిగోండి అక్కడ కనబడతా ఉంది. ఇక్కడ మళ్ళీ మొదటికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచేరి. గమనించాలి, ప్రభువుని ఎక్కడ విడిచిపెట్టట్లేదండి, ఎక్కడ విడిచిపెట్టట్లా. శిలువ దగ్గరకు వచ్చేసారు. ఏమంటే శిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్న రక్తము కారిపోతూ ఉంది. గమనించారో లేదో? మరి మొట్టమొదటిగా ఆయన ప్రాణాలతో ఉండగా, ఆయన సువార్త పరిచర్యలో ఉండగా అద్భుతాల కొరకు వచ్చిన వారు ఉన్నారు, అద్భుతాలు పొందుకున్నారు. ఆహారం కోసం వచ్చిన వారు ఉన్నారు, ఆహారం పొందుకున్న వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ స్త్రీలు దేనికోసం ఆయన వెంబడిస్తున్నారు? ఇలాంటి వెంబడింపు జీవితం మనలో ఉండాలి. ఏవి ఆశిస్తూ వస్తున్నారు వీళ్ళు? ఏది ఆశించట్లేదు. నా ప్రభువుని విడిచిపెట్టకూడదు, నా ప్రభువు వెంటే నేను ఉండాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారండి. అలాంటి ఆశ కలిగినటువంటి ప్రాణమే ఈ మగ్దలేని మరియ. దేవుని మహిమ కలుగును గాక. చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శవమును తీసుకుని వెళతా ఉంటే కూడా వెళ్ళిపోయారు, అనగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఆడవారు వెళ్ళరు మ్యాక్సిమం, కానీ అక్కడికి కూడా వెళ్ళిపోయారు. దూరంగా ఉండి ఎక్కడ సమాధి చేస్తున్నారో కళ్ళారా చూశారండి. దాంట్లో కూడా ఈమె ఉంది. అంటే ప్రభువును వెంబడించడములో మనము తగ్గకూడదు. ప్రభువును వెంబడించడములో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ వచ్చినా ప్రభువును వెంబడించాలి తప్ప ప్రభువును విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. మనం ఆయన వెంబడించే వారముగా ఉండాలి. అలా మరి చివరి వరకు కూడా, అనగా సమాధి కార్యక్రమంలో కూడా విడిచిపెట్టకుండా వెంబడించిందండి. ఆ తరువాత ఆదివారము తెల్లవారుతున్నటువంటి సమయములో మరి సుగంధ ద్రవ్యాలు సిద్ధము చేసుకున్నట్టుగా రాయబడింది. చూద్దాం, అది కూడా చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వచనం. గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని చూచి తిరిగి వెళ్ళి ఆ రోజే తిరిగి వెళుతూ సుగంధ ద్రవ్యాలను సిద్ధపాటు చేసుకున్నట్టుగా రాయబడింది. అంటే ఈ మగ్దలేని మరియ కూడా ఏం చేస్తుందంటే సుగంధ ద్రవ్యాలను సిద్ధపాటు చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. అంటే సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు ఈమెది. చివరిగా మనం గమనించినట్లయితే కనుక ఈమె మరి ఆదివారం పెందల కాడని లేచి సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా రాయబడింది. అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడా కూడా విడిచిపెట్టలా. అంటే ప్రభువుని విడిచిపెట్టకుండా వెంబడించినటువంటి స్త్రీ ఎవరు అంటే కనుక ఈ మగ్దలేని మరియ. ఈ క్రమములో అందరూ ఉన్నారు. కానీ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే పునరుద్ధాన అధ్యాయంలో ఈమె పేరు మొట్టమొదటిగా ఎందుకు రాయబడిందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశం ద్వారా మరి ఆమె పేరు మొదటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎగ్జామ్స్ అందరూ రాస్తారు, కానీ 100 మార్కులు వచ్చిన వారికి 99 మార్కులు వచ్చిన వారికి తేడా ఉందంటే ఎక్కడో ఒక పాయింట్ వాళ్ళు రేట్ చేసినట్టే కనుక ఇక్కడ దాకా అందరూ వెంబడించారండి. చివరి దాకా బాగానే వెళ్ళిపోయారు. సమాధి దగ్గర కూడా 3వ రోజు అందరూ వెళ్ళారు. కానీ సమాధి ఖాళీగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే లోపలికి చూస్తే ఆ దేవదూత చెప్పిన మాట ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేడని చెప్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ మగ్దలేని మరి అండి అక్కడే పడి ఏడ్చిందండి. అక్కడే ఏడుస్తూ ఉంది. దేవదూత చెప్పింది అయినా ఏడుస్తూనే ఉంది. ఈలోపు 2 దేవదూతలు వచ్చి మాట్లాడారు. చదువుదాం ఆ మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. 11. అయితే మరియా నిలిచి ఏడుచుండెను. వంగి చూడగా ఇద్దరు దేవదూతలు తలవైపున ఒకడును కనబడెను. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అడుగగా ఆమె చూసారా? అంటే అసలు ప్రభువును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అంతకే ఆయన చనిపోయాడు, శవముగా కనబడతా ఉన్నాడు, అయినప్పటికీ కూడా విడిచిపెట్టట్లే. ఆయన లేచేసాడు ఆల్రెడీ. అయినా కానీ నా ప్రభువు నాకు కావాలని చెప్తా ఉంటే ఈ లోపు సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు వారు వెనకాల నిలబడ్డారండి. ఆమె కన్నీళ్లు కారుతా ఉంటే చూస్తూ ఉన్నాడు ఆయన. ఈ లోపు అమ్మా అని పిలిచాడు. అయినా కానీ ఆమె అనుకుంటుంది కదా ఎవరో తోటమాలనుకుని, ఇదిగో ఒకవేళ నువ్వు కనుక నా ప్రభువుని ఎత్తుకుని ఉంటే కనుక చెప్పు,
ఎక్కడ పెట్టావో చెప్పు, నేను వెళ్ళి ఆయన ఎత్తుకొచ్చేస్తాను. ఏంటండి, ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొచ్చేద్దంట, మోసుకెళ్ళిపోతాను నేనని చెప్పి ఆయన అడుగుతుంటే, అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఆమెను చూచి మరియా అని పిలవగానే వెంటనే అర్థమైపోయింది, ఈ పిలుపు నా ప్రభువు నన్ను పిలిచేవాడు అని. ఆమె తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. అంతే. అంటే ప్రభువుని చివరి వరకు వెంబడించింది. మొట్టమొదటిగా పునరుద్ధారణ ప్రభువుని దర్శించినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికీ లేదండి, ఒక మగ్దలేని మరియకు మాత్రమే దక్కింది. అందుకని పునరుద్ధాన అధ్యాయంలో మొట్టమొదటిగా రాసేసారు. స్త్రీలు వచ్చారు, చివరి వరకు ఉన్నారు, కానీ ప్రభువుని దర్శించుకోవడానికి వాళ్ళు సాహసించలా, ఏడవలేదు. ఈమె అయితే మట్టికి చివరి వరకు ఏడుస్తానే ఉంది, ప్రభు కనిపించేంత వరకు కూడా పోరాడుతూనే ఉంది. నిజంగా ఆ సమయంలో ప్రభు కనుక మాట్లాడకుండా ఉన్నట్లయితే కనుక ఈమె గుండె పగిలిపోదును, అంత వేదన చెందింది. మొత్తం మీద చివరి వరకు పోరాడి చివరి వరకు ప్రభువును వెంబడించింది కనుక ఈరోజు ఈమె ఎలా ఉందంటే కనుక మొదటి సువార్త బోరగా కనపడతా ఉంది. ప్రభువు లేచిన వార్త అందరికీ ప్రచురించినటువంటి తొలి సువార్త బోర ఎవరంటే గనక ఈ మగ్దలేని మరియ. శిష్యులకు దేవుడు అవకాశం ఇవ్వాలా, మిగిలిన వారు ఎవరికి ఇవ్వాలా, ఈమెకు మాత్రమే ఇచ్చారండి. కాబట్టి ఇలాంటి పాత్ర మనం కూడా కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఈ స్త్రీ వలె మనము కూడా పని చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన కొరకు మనమందరం కూడా బోరల వలె వాడబడాలి. క్రీస్తు కొరకు పత్రికలుగా మనమందరం కూడా పని చేయవలసిన వారమై ఉన్నాము. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, మగ్దలేని మరియలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిన్ను వెంబడించడంలో ప్రభువా చివరి వరకు పోరాడింది, చివరి వరకు వెంబడించింది కనుక నీ పునరుద్ధానములో మీరు తిరిగి లేచినటువంటి ఆ దేహముతో ప్రభువా కన్నులార మిమ్మల్ని చూచింది. మీ పునరుద్ధాన వార్తను మీ ద్వారానే ప్రభువా అందుకున్నది, అందరికీ అందించింది, సువార్త బోరగా వాడబడింది. అట్టి ధన్యత ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నాయనా, పునరుద్ధాన అధ్యాయంలో ప్రభువా మొట్టమొదటిగా పేరు రాయబడింది. ఇదిగో మా పేర్లు కూడా నీ జీవ గ్రంథములో లిఖితము కావించి అందరము కూడా నీ పరలోక రాజ్యానికి వారసులుగా మారే ధన్యత ప్రతి ఒక్కరికి నీ దయచేయమని వాక్యం వింటూ ప్రభువా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.